ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా తడాఖా చూపించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆడుకుంది. ముఖ్యంగా మర్కరం, బౌమా మలుపు తిప్పారు. ఆస్ట్రేలియా నుంచి మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా వైపు లాగేసుకున్నారు. పరుగులు పోటెత్తించి ఆసీస్ను తొక్కిపడేశారు. ఓపెనర్గా మర్కరం ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా లార్డ్స్లో శతకం బాదాడు. 136 పరుగులతో చెరగని సంతకం చేశాడు. కెప్టెన్ బౌమా కూడా అసలైన టైంలో క్లిక్ అయ్యాడు. గతంలో తనను విమర్శించిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాడు. తొలి ఇన్నింగ్స్తో పాటు రెండో ఇన్నింగ్స్లోనూ కీలక పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులు సాధించిన బౌమా రెండో ఇన్నింగ్స్లో 66 పరుగులు సాధించాడు. బౌలింగ్లో రబాడా మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ను షేక్ చేయడంలో కీలకంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన రబాడా రెండో ఇన్నింగ్స్లోనూ తన పదునైన పేస్ను ఆసీస్కు రుచి చూపించాడు. 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. సౌత్ ఆఫ్రికా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. సౌత్ ఆఫ్రికా అభిమానులు కాలర్ ఎగరేసేలా రాణించాడు.